తెలంగాణ రాజకీయాలు ఇప్పుడు వాడివేడిగా సాగుతున్నాయి. మాజీ సీఎం కేసీఆర్ అధికారం కోల్పోయిన తర్వాత కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి దూకుడుగా ముందుకు సాగుతున్నారు. కానీ కేసీఆర్ రాజకీయ జీవితంలో ఒక మంచి వక్తగా పేరు తెచ్చుకున్నారు. ఆయన ప్రసంగాల్లో సామెతలు, మాండలికాలు, పడికట్టు పదాలు, ఊత పదాలు, జన సామాన్యంలో అనుకునే మాటలు, సాధారణ ప్రజలు చెప్పుకునే మాటలు అన్నీ దొర్లుతాయి. ఆ విధంగా నేరుగా ప్రజలకు కనెక్ట్ అయ్యేలా తన స్పీచ్లను ఇస్తారు. అంతేకాదు, రాజకీయ ప్రత్యర్థులపై విమర్శలు చేసినప్పుడైతే చల్లరేగిపోతారు. తాను ఆవేశపడటమే కాదు, జనాలు కూడా ఆ మూడ్లోకి తీసుకొని వెళ్ళగలగా సామర్థ్యం ఆయన ప్రసంగాలకి ఉంది. కేసీఆర్ తర్వాత అంతటి వక్త, సందర్భోచితంగా మాట్లాడే నేతలు పెద్దగా ఎవరు లేరు. కానీ కాంగ్రెస్ సీఎం రేవంత్ రెడ్డి తనదైన మాటలతో, చెణుకులతో కేసీఆర్ ను బాగానే ఎదుర్కొంటున్నారు. ఆయన ప్రసంగాలు కూడా బాగానే రక్తి కట్టిస్తాయి. జనాలను ఆకట్టుకునేలా మాట్లాడటంలో రేవంత్ రెడ్డి సైతం రాటుదేలుతున్నారు. తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిన అంశం కేసీఆర్ మౌనం. ఇటీవల తన 73వ పుట్టినరోజు జరుపుకున్నారు. ఆయన వయసు రీత్యా పెద్ద ఆయనగా జనంలో ఉన్నారు. కానీ రాజకీయంగా ఆయనను ఎవరు తక్కువ అంచనా వేయలేరు. ఆయన పడిలేచే కడలి తరంగం లాంటి వారు. గతంలో ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. 2000వ సంవత్సరంలో ఆయన తెలుగుదేశం పార్టీలో డిప్యూటీ స్పీకర్ గా పదవిని వదిలేసి బయటకు వచ్చినప్పుడు చాలా మంది ఆయన రాంగ్ డెసిషన్ తీసుకున్నారని అనుకున్నారు. ఎందుకంటే బయటకు వచ్చింది ఆయన ఒక్కరే. పైగా ఈ బక్కపలచని కేసీఆర్ ఏం చేయగలరని భావించారు. కానీ ఆయన మలివిడత తెలంగాణ ఉద్యమాన్ని ఒడుపుగా మలచి ఏకంగా కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ సహా అన్ని పార్టీల చేత జై తెలంగాణ అనిపించారు. అప్పటి సమయంలో ఆయనకు వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా గట్టిగానే ఎదురొచ్చారు. వైఎస్ఆర్ టైంలో జరిగిన కొన్ని ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ సీట్లు నష్టపోయింది కూడా. అయితే 2009లో వైఎస్ఆర్ మరణం తర్వాత అదే ఏడాది నవంబర్ 29న కేసీఆర్ ఆమరణ దీక్ష అంటూ ఒక భారీ సంచలనానికి తెరతీసి ఏకంగా అదే ఏడాది డిసెంబర్ 9న తెలంగాణ రాష్ట్ర ప్రకటనను యూపీఏ ప్రభుత్వం చేత చేయించేలా చేశారు. ఇది తెలంగాణ చరిత్రలో ఒక మైలురాయి. కేసీఆర్ ని ఉద్యమ నేతగా జనాలు ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటారు. ఎవరు ఎలా విమర్శించినా కేంద్ర పెద్దలతో కొట్లాడి తెలంగాణను తెచ్చిన ఘనత ఆయనదే. ఈ క్రెడిట్ ఆయనకు ఎప్పటికీ ఉంటుంది. ఇక మరోవైపు 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో కొంత మేలు జరిగిందనే ఆలోచనలో తెలంగాణ ప్రజలు ఉన్నారు. రైతు బంధు, రైతు బీమా, మిషన్ భగీరథ, కాళేశ్వరం ప్రాజెక్ట్ వంటి స్కీములు ప్రజలకు లాభం చేశాయి. హైదరాబాద్ గ్లోబల్ సిటీగా మార్చారు. అలాగే కొన్ని ప్రజా వ్యతిరేక నిర్ణయాలు కూడా ఉన్నాయి. ఉదాహరణకు కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి ఆరోపణలు, ధరణి పోర్టల్ సమస్యలు, జీవో 317 వంటివి. వీటికి మించి కేసీఆర్ జనంలోకి పెద్దగా రాకపోవటం కూడా విమర్శలకు కారణమైంది. ఫామ్ హౌస్ లోనే ఉండి ప్రజల నుంచి దూరం అవటం ఆయనకు మైనస్ అయింది. ఈ నేపథ్యంలోనే 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి పాలైంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు 2 ఏళ్ల కాంగ్రెస్ పాలన తర్వాత కొంత యాంటీ ఇన్కంబెన్సీ పెరిగింది. హామీల అమల్లో జాప్యం, రైతుల సమస్యలు, ఉద్యోగాల వంటి అంశాల్లో ప్రజలు అసంతృప్తి పెరుగుతుంది. అది ఎంత పెరిగితే అంత బీఆర్ఎస్ ఖాతాల్లోకే అడ్వాంటేజ్ గా వెళ్తుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. కేసీఆర్ విషయంలో చూస్తే పెద్ద అయిపోయాడు. ఈ ఏజ్ లో ఆయన మీద విమర్శలు చేయటం తగదన్నది మరో అభిప్రాయం. అందుకే కేసీఆర్ మౌనంగా ఉంటూనే జనాల్లో సానుభూతిని పెంచుకోవాలని చూస్తున్నారు. తన మీద కాంగ్రెస్ నేతలు ఎవ్వరు విమర్శలు చేసినా ఆయన మౌనంతోనే జవాబు ఇస్తున్నారు. జనాలు అన్ని చూస్తుంటారన్నది ఆయన ఆలోచనగా ఉంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఉదాహరణను చూస్తే అదే జరిగింది. 7.5 వయసులో చంద్రబాబు నాయుడు ఉంటే వైసీపీ నేతలు ఆయన మీద విమర్శలు పెద్ద ఎత్తున చేస్తూ పోయారు. చివరికి బాబుకి అది ప్లస్ అయింది. జనాలు ఎక్కువగా భావోద్వేగానికి గురవుతూ ఉంటారు. రాజకీయాల్లో ఇవన్నీ వర్కౌట్ అవుతుంటాయి. విమర్శలు, ప్రతి విమర్శల నేపథ్యంలో నాయకులు, అందునా అధికారంలో ఉన్నవారు వీటిని పెద్దగా గుర్తించరు. కానీ ప్రతిదీ కౌంట్ అవుతూనే ఉంటుందని అంటున్నారు. అందుకే కేసీఆర్ మౌనమే నా భాష అంటున్నారు. మరి కేసీఆర్ స్ట్రాటజీ వర్కౌట్ అవుతుందా? గులాబీ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుందా? ఇప్పుడు మనం కేసీఆర్ రాజకీయ ప్రయాణాన్ని మరికొంచెం లోతుగా చూద్దాం. 1954 ఫిబ్రవరి 17న సిద్దిపేటలో జన్మించిన కేసీఆర్ ఉస్మానియా యూనివర్సిటీలో
ఎంఏ పూర్తి చేశారు. 1985లో టీడీపీలో చేరి 1985, 1999 మధ్య సిద్దిపేట నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 2001లో టీడీపీకి రాజీనామా చేసి తెలంగాణ రాష్ట్ర సమితి స్థాపించారు. 2004లో కరీంనగర్ నుంచి ఎంపీగా గెలిచి యూపీఏ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. కానీ తెలంగాణ ఇస్తామని హామీ ఇచ్చినా అమలు చేయకపోవడంతో 2006లో రాజీనామా చేశారు. ఆ తర్వాత 2009లో ఆవరణ దీక్ష చేపట్టి తెలంగాణ ప్రకటన సాధించారు. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 2018లో మళ్లీ గెలిచారు. కానీ 2023లో ఓటమి చవిచూశారు. కేసీఆర్ ప్రసంగాలు ఎందుకు ప్రసిద్ధి చెందాయి? ఆయన మాటల్లో గ్రామీణ భాష, సామెతలు ఎక్కువ. ఉదాహరణకు అడ్డంగా, బుడ్డంగా వంటి పదాల్ని వాడతారు. ప్రత్యర్థులపై విమర్శలు చేస్తూ పదునైన పదాలు ఉపయోగిస్తారు. ఇది జనాలను ఆకర్షిస్తుంది. రేవంత్ రెడ్డి కూడా అన్న వంటి స్థానిక భాష ఉపయోగిస్తారు. ఆయన ప్రసంగాలు ఉత్సాహంగా ఉంటాయి. ఇటీవల కాళేశ్వరం ప్రాజెక్టుపై ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపాయి. మరోవైపు కాంగ్రెస్ నేతలు కేసీఆర్ పై విమర్శలు చేస్తున్నా ఆయన స్పందించడం లేదు. ఇది సానుభూతి పెంచుతుందని భావిస్తున్నారు. ఏపీలో చంద్రబాబుకు జరిగినట్లు ఇక్కడ కూడా జరగవచ్చు. 2023లో వైసీపీ చంద్రబాబును పెద్దాయన అని విమర్శించి చివరికి వైసీపీ ఓటమి చవిచూసింది. తెలంగాణలో కూడా ఇదే రిపీట్ అవుతుందా? రాజకీయ విశ్లేషకులు అవుననే అంటున్నారు. మొత్తంగా తెలంగాణ రాజకీయాలు ఇప్పుడు ఆసక్తికరంగా ఉన్నాయి. కేసీఆర్ మౌనం ఎంతవరకు పనిచేస్తుంది? రేవంత్ రెడ్డి దూకుడు ఎంతకాలం కొనసాగుతుంది? భవిష్యత్తులో ఎన్నికల్లో బీఆర్ఎస్ రీఎంట్రీ ఇస్తుందా? ఇవన్నీ సమయమే చెప్పాలి. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News.